శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 23rd చాప్టర్. ఇక్కడ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం యొక్క మాహాత్యం గురించి ఈ ప్రసంగంలో మళ్ళీ కాశీలో ముక్తి యొక్క క్రమాన్నంతా కూడా వర్ణించి చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఋష్య ఊచుః ఏవం వారణాసి పుణ్య యది సూత మహాపురి తత్ప్రభావం వదస్మాక మవిముక్తస్య చ ప్రభు. ఋషిగణములకు ఏదైతే సూతులు వారు ఆ కాశీ క్షేత్రం గురించి అవన్నీ, అలాగే అముక్తేశ్వర లింగం దాని ఉద్భవం గురించి మాహత్యం గురించి అంతా చెప్పిన తర్వాత వీళ్ళు మళ్ళీ సూతుల వారిని ఇలా అడుగుతున్నారు, నిజంగానే వారణాసి అన్న మహాపురం ఇంత పవిత్రమైన క్షేత్రం అయితే అక్కడ మళ్ళీ ఏదైతే అవిముక్త జ్యోతిర్లింగంగా పరమాత్మే స్వయంగా అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు కాబట్టి దాని యొక్క విశేషాలన్నీ కూడా మాకు ఇంకా వివరంగా చెప్పండి అని. సూత ఉవాచ వక్షే సంక్షేపతః సమ్యగ్ వారణస్యాః సుశోభనం విశ్వేశ్వరస్య మాహత్యం శ్రూయతాం చ మునీశ్వరాః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు ఇలా చెప్తున్నారు, ఓ మునీశ్వరులారా, నేను ఇప్పుడు దాకా ఏదైతే అంటే ఇప్పుడు కొన్ని విశేషాలు పైగా 100 సంవత్సరాలు చెప్పినా సరే ఆ మాహత్యం అన్నది వర్ణించటం అన్నది ఇంకా తక్కువ అవ్వదు, అంటే అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది, అంత అనంతంగా ఉన్నది. ఎలా అయితే పరమాత్మత్వం అన్నది రాశీభూతంగా వేదాల్లో చెప్పింది కూడా అదే, అందుకే అది ఎప్పటికీ తరగని గనిలాగా ఉంటూనే ఉంటుంది. ఎన్ని కల్పాలు దాటినా సరే అది ఇంకా అవ్వదు, తరగదు అంటారు. అందుకే ఇక్కడ సమయం స్వల్పంగా ఉంది. అలాగే మళ్ళీ ఈ అతి సుందరమైన మహత్యాన్ని వర్ణన చేయటానికి, అలాగే ఈ వారణాసిలో ఉన్న విశ్వేశ్వరుడు యొక్క వర్ణన అన్నది నేను కుదిరినంత అది నేను చెప్తాను మీకు అని. కదాచిత్ పార్వతీదేవి శంకరం పరయాముధ లోకకామనాయ పుచ్చన్ మాహత్యామ విముక్తయోః. మనకి ఎక్కడ చూసినా సరే, ఏ పురాణంలో తీసుకున్నా సరే, వీళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకున్నది, వీళ్ళ ద్వారా వాళ్ళు విన్న తర్వాత ఇది మళ్ళీ ఇంకొకళ్ళకి ఏవైతే వాళ్ళు బోధించారో ఆ సమయంలో విన్న కారణంగా, లేదా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నది అన్నట్టుగానే చెప్పబడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకానొక సమయంలో పార్వతీదేవి చాలా ప్రసన్నతతో ఈ సంసారానికి హితకరంగా ఉండాలన్న కోరికతో ఆ కాశీలో ఉన్న అవిముక్తేశ్వర యొక్క మాహత్యాన్ని ఆ పరమేశ్వరుని అడిగింది. ఇక్కడ మళ్ళీ కొన్ని చూస్తూ ఉంటే ఎలా అయితే మనకి ఆధ్యాత్మ రామాయణంలో కూడా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో బ్రహ్మ నుంచి నారదుడు విన్నట్టు, కొన్ని సందర్భాల్లో ఆ శివుడు మళ్ళీ స్కందుడికి చెప్పినట్టుగా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పార్వతీదేవికి ఏమీ తెలియదు కాబట్టి అడిగింది, పరమేశ్వరుడు చెప్పాడు అన్నట్టుగా మనము తీసుకోకూడదు. శివశక్తి యుక్తంగానే సర్వానికి మూలమైన వాళ్ళు, విడదీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు, సర్వానికి కారణమైన వాళ్ళు, సర్వానికి సాక్షిభూతుడు, తనకి తెలియంది ఏది లేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ లీలగా చెప్తున్నాడు, లీలగానే ఆవిడ అడుగుతుంది. పార్వత్యువాచ అస్య క్షేత్రస్య మాహత్యం వక్తుమర్హస్య శేషతః మమ పరి కృపాం కృత్వా లోకానాం హితకామ్యయ. పార్వతీదేవి ఆ పరమేశ్వరుని ఇలా అడుగుతుంది, ఓ దేవా, ఈ యొక్క మాట అంటే, ఓ దేవాది దేవ, జగత్తుకే ప్రభువు నువ్వు, అందుకని లోకహితార్థమయ్యి నా మీద కృపతో ఆ కాశీ క్షేత్రం ఏదైతే అక్కడ అముక్తేశ్వర లింగ ఇవన్నీ ఉన్నాయో దాని యొక్క మహత్యాన్ని నాకు పూర్ణంగా చెప్పండి అని ఆవిడ పరమేశ్వరుని అడిగింది. సూత ఉవాచ దేవ్యస్తద్వచనం శ్రుత్వా దేవదేవో జగత్ప్రభుః ప్రత్యువాచ భవానింతాం జీవానాం ప్రియహేతవే. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు, పార్వతీదేవి యొక్క మాటలు విన్న తర్వాత ఆ దేవాది దేవుడైన పరమేశ్వరుడు లోకహితార్థమై లీలగా తను కూడా ఆవిడికి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. పరమేశ్వర ఉవాచ సాధుపుష్టం త్వయా భద్రే లోకానాం సుఖదం శుభం కథయామి యథార్థం వై మాహత్యం విముక్తయోః. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు, ఓ భద్రురాల, ఈ లోక కళ్యాణార్థమయ్యే సర్వ సుఖాలకి మూలమైంది, శుభాలు ప్రసాదించేది నీ యొక్క ప్రశ్న.
అంటే ఇక్కడ ప్రశ్నతో శుభాలు ఎందుకు వస్తాయి అంటే, అడగవలసింది అడగటం, తెలియవలసింది తెలియజేసేలాగా ఎవరైతే చేస్తూ ఉంటారో. అందుకే ఒకళ్ళు ఒక క్రతువు చేస్తుంటే దాన్ని చూసిన వాళ్ళు కూడా ఎందుకు ఉద్ధరింపబడుతున్నారు అంటే, సత్సంబంధాలతో, సత్సంగత్యంతో, సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో ఏవైతే నువ్వు ఆచరిస్తూ ఉంటావో, అందుకే మనన మాత్రం చేత కూడా శుద్ధి అన్నది లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈవిడ అడగవలసింది అడిగిందంటే, లోక హితార్థమై జీవుల్ని ఉద్ధరింపజేయడానికి లీలలు చేస్తున్నారు. అందుకని ఆ ప్రశ్న అన్నది అందరికీ సుఖాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఇప్పుడు నేను అవిముక్త ఆ కాశీలో ఉన్న దాన్ని యొక్క యథార్థమైన మహత్యాన్ని వర్ణిస్తున్నాను అని చెప్పాడు. ఇదం గుహ్యతమం క్షేత్రం సదా వారణాసి మమ సర్వేషమేవ జంతూనాం హేతుర్మోక్షస్య సర్వతాం. ఈ వారణాసి సదా చాలా అతి రహస్యమైన క్షేత్రము. అయితే ఇది సకల ప్రాణులకి కూడా మోక్షాన్ని ఇది తప్పకుండా ప్రసాదిస్తుంది. अस्मिन् सिद्धाः सदा क्षेत्रे मदीयं व्रतमाश्रिताः नानालिङ्गधरा नित्यं మమ లోకాభికాంక్షిణః. ఈ క్షేత్రంలో సిద్ధగణములు ఎన్నో రకాలుగా వాళ్ళు చిహ్నాలు ధరించి, అలాగే నన్ను ఎలా అయితే ఆ క్షేత్రంలో స్వల్పంగా ఏది చేసినప్పటికి కూడా ఆ క్షేత్రంలో మరణించాలని అక్కడికి వెళ్ళి మరణాన్ని మనం పొందినా సరే పరమేశ్వరుడు యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అని ఇంతకుముందు చెప్పబడింది. అందుకే నన్ను ప్రాప్తింపచేయాలని, నా దరి చేరాలన్న ఇచ్చతో ఇలా వ్రతాలు ధరించి వీళ్ళందరూ కూడా సిద్ధగణములు కూడా సర్వదా అక్కడ నివాసంగా ఉంటారు. అభ్యాసంతి మహాయోగం జితాత్మానో జితేంద్రియ పరం పశుపతం శ్రోతం భుక్తి ముక్తి ఫలప్రదం. అక్కడ ఈ సిద్ధగణములు ఈ మనస్సుని ఇంద్రియాల్ని అన్నీ కూడా వాళ్ళ వశంలో ఉంచుకుని ఈ మహాయోగ అభ్యాసంలో ఎప్పుడూ నిరతులై ఉంటారు. భోగమోక్షాలు రెండు ప్రసాదించే ఆ క్షేత్రంలో శ్రేష్టమైన పాశుపత వ్రతాన్ని వాళ్ళు ఇంత నియమంతో ఆచరిస్తూ ఉంటారు. రోచతే మే సదావాసు వారణస్య మహేశ్వరి హేతునా ఏన సర్వాణి విహాయ శృణుతధ్రువం. ఓ మహేశ్వరి, ఈ కారణం చేత అక్కడ వాళ్ళన్నీ కూడా విడిచిపెట్టేసి వారణాసిలో నివాసంగా ఉండటము ఈ పాశుపత వ్రతంలో ఆచరిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ నిశ్చయంగా వీళ్ళు నన్నే దరి చేరాలని ఆ ఉత్తమమైన వ్రతాన్ని వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు. यो मे भक्तश्च विज्ञानी तावुभो मुक्तिभागिनो తీర్థాపేక్షా చన తాయోర్విహిత విహితే సమో. వీళ్ళు నా పరమ భక్తులు. పైగా ఇక్కడ వీళ్ళు భక్తులు కొంతమంది జ్ఞానులు. వీళ్ళిద్దరూ కూడా ముక్తికి పొందాలన్న కారణం చేత ఇంకా ఏ తీర్థాల మీద ఆశ లేకుండా, ఏ తీర్థం గురించి ఆలోచించకుండా ఈ నా తీర్థానికే వచ్చి నా దరి చేరాలని ఇక్కడికి వస్తారు. అందుకే ఇక్కడ కొన్ని విహిత అవిధ కర్మలు అంటారు. విహిత కర్మలు అంటే చెయ్యబడ్డాయి. శాస్త్రం కొన్ని చెయ్యమని చెప్పింది, కొన్ని చెయ్యొద్దని చెప్పింది. చెయ్యవలసినవి చెయ్యటం ఎంత ప్రధానమో చెయ్యకూడనివి కూడా చెయ్యకుండా ఉండాలి. ఇలా ఈ రెండు కర్మలను కూడా అంటే సమానంగా భావించే వాళ్ళు. అంటే అర్థం ఏమిటి అంటే, కర్మబంధనాల్లో ఎవరు చిక్కుకోరు. కర్మలు ఆచరిస్తూ కూడా ఏదైనా సరే స్వలాభం కోసం, స్వార్థం కోసం, ఇంకా ఏ కోరిక కోసం అని కాకుండా అంత అనన్యమైన సమర్పణ భావంతో క్రతువులు చెయ్యటము. ఏదైనా సరే దాని మీద మక్కువ లేకుండా ఉండి ఆచరించడానికి రెండు సమానంగా భావించటము. జీవన్ముక్తౌ తూతౌ జ్ఞేయో యత్ర కుత్రాపి వైమృతో ప్రాప్నోతో మోక్షమాశ్వేవ మయోక్తం నిశ్చితం వచః. నన్ను ఆశ్రయించున్న భక్తులు అలాగే జ్ఞానులు ఇద్దరు కూడా జీవన్ముక్తులే అని అర్థం చేసుకో. అంటే ఈ జీవన్ముక్తి స్థితి ఎవరికి వస్తుందంటే, జీవించి ఉండగానే బంధనాల నుంచి విముక్తి పొందిన వాళ్ళు. కర్మలు ఆచరిస్తూనే ఉంటారు కానీ వాళ్ళకి కర్మబంధనాలు ఎటువంటివి కూడా అంటవు. పైగా పూర్వం ఏవైతే చేసున్నావో అవన్నీ కూడా వీళ్ళు తొలగించుకున్న వాళ్ళే జీవన్ముక్తులు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు జీవన్ముక్తులని అర్థం చేసుకో అని చెప్పి, వీళ్ళకి అంటే పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. వీళ్ళు ఎక్కడ మరణించనంటే ఈ క్షేత్రానికి వచ్చి మరణించటం కాదు, ఈ జీవన్ముక్తి స్థితికి వచ్చిన వాళ్ళు ఎక్కడ మరణించినా సరే వాళ్ళకి ముక్తే లభిస్తుంది. నేను పరమ సత్యాన్ని చెప్తున్నాను అని చెప్పాడు. అత్ర తీర్థే విశేషోత్ అసత్య విముక్తాఖ్యే పరోత్తమే
శ్రూయతాం తత్వయా దేవి పరశక్తి సుచిత్తయా. అంటే ఓ దేవి, నేను పరమశక్తి స్వరూపినివి నువ్వు. ఈ సర్వశ్రేష్టమైన అభుక్తి నామక తీర్థంలో విశేషంగా నన్ను ధ్యానించిన. అందుకే ఇక్కడ కొన్ని కొన్ని విశేషమైనవి విశేషంగా అక్కడ ఎప్పుడైతే వెళ్ళి మనం చేస్తామో అది కూడా మనకి విశేష ఫలితం ఇస్తుంది అంటారు. అందుకే ఇక్కడ ఈ తీర్థం దగ్గర, ఈ అవిముక్త నామక తీర్థం దగ్గర విశేషంగా ఎవరైతే ఇది సర్వశ్రేష్టమైనది అక్కడ మళ్ళీ ధ్యానం చెయ్యటము. సర్వే వర్ణో ఆశ్రమాశ్చ బాలయవ్వనవర్తకాః అస్యాం పూర్యాం మృతాయాశ్చ తస్యైర్ముక్త ఏవన సంశయః. అంటే ఇక్కడ ఇది సరిగ్గా విను అని క్షేత్రం గురించి మళ్ళీ ఎందుకు విశేషంగా చెప్తున్నారంటే, అంటే ఇక్కడ జీవన్ముక్తి అయిన వాళ్ళు ఏ ప్రదేశంలో వాళ్ళకి మరణం సంభవించినా సరే వాళ్ళకి ముక్తే లభిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ విశేషమైన ఈ వారణాసికి ఎవరైతే, ఏవైతే మనకి 4 వర్ణాల వాళ్ళు ఉన్నాము, 4 ఆశ్రమం వాళ్ళు ఉన్నాము. అందుకే అన్ని వర్ణాల వాళ్ళు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా సరే, అలాగే 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళైనా సరే, అలాగే ఇక్కడ ఏ అవస్థకి ఉన్న వాళ్ళైనా, కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది యవ్వనంలో ఉంటారు, కొంతమంది ముసలివాళ్ళు అయిపోయి ఉంటారు. అందుకే ఇక్కడ బాలకులైనా, యవ్వనంలో ఉన్న వాళ్ళైనా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే ఈ యొక్క పురానికి, వారణాసి పురానికి వచ్చి ఇక్కడ గనక మరణిస్తే వాళ్ళకి తప్పకుండా ముక్తే లభిస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అశుచిశ్చాశుచిర్వాపి కన్యా పరిణత తథా విధవా వాతావా అధ్యదా విధవా వాతావా వంద్య రజోదోషాయుతాపివా. అంటే ఇక్కడ 4 వర్ణాల గురించి చెప్పారు, 4 ఆశ్రమాల గురించి చెప్పారు. చిన్న పిల్లలైనా, ముసలి వాళ్ళైనా, యవ్వనం ఎవరికైనా సరే మరణం అన్నది వస్తే ఈ ప్రదేశంలో వాళ్ళకి సందేహం లేకుండా ముక్తి లభిస్తుంది అని. ఈ వర్ణాల్లోనూ అన్ని ఆశ్రమాల్లోనూ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ ఇక్కడ పవిత్రులైన వాళ్ళైనా సరే, అపవిత్రులైన వాళ్ళైనా సరే, అలాగే కన్యలైనా సరే, అంటే వివాహం అయిన వాళ్ళైనా సరే, వైధవ్యంలో ఉన్న వాళ్ళైనా సరే, అలాగే ఈ రజస్వల స్థితిలో ఉన్నా సరే, అంటే ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, పిల్లలున్న వాళ్ళైనా, పిల్లలు లేని వాళ్ళైనా సరే, ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా, అంటే ఇక్కడ మరణం అన్నది వస్తే అని చెప్పి మళ్ళీ ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నారు అంటే, మనకున్న జ్ఞాన పరిపక్వతకి మనం ఏం చేస్తామంటే వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయకూడదు అన్నట్టుగా మనం మళ్ళీ కొన్ని కొన్ని మనమే నియమాలు పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పరమాత్మ ఎక్కడున్నాడంటే అంతర్యామి అయిన వాడు సర్వవ్యాపిగానే ఉంటూనే ఉన్నాడు. ఇప్పుడున్నాడు, తర్వాత లేడంటానికి లేదు. ప్రతి క్షణం ఉంటున్నాడు. ఏ శ్వాస అయితే నువ్వు తీసుకుంటున్నావో అందులో కూడా ఉన్నది ఆ పరమేశ్వరుడే. అది ఆపేయగలవా? మరణిస్తాం, అందుకని అది ఆపం. అలాగే ప్రతి దాంట్లో ఉన్నాడన్న ఎరుకలో ఉండటం నేర్చుకోవాలి. కొన్ని చెయ్యమన్నాడు, కొన్ని చెయ్యొద్దన్నాడు. చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో కూడా ఎందుకు ఇన్ని రకాలుగా చెప్పారు అంటే, ప్రతిదీ కూడా అంత పవిత్రంగా చెయ్యబడి ఉన్నది, అందులో భాగానివి నువ్వు. దాన్ని విభాగాలు చేసి అన్నిటినీ నువ్వు కూడా ఆ అపవిత్రం చెయ్యకు అన్న భావన. పవిత్రత అన్నది ఎక్కడ ఉందంటే నీ లోపల ఉన్నది. మాలిన్యాలు అన్నవి నీ బుర్రలో ఉన్నాయి. అవి నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో అజ్ఞానం అన్న అంధకారాలు తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ వైధవ్యం ఉన్నా సరే, పిల్లలున్నా లేకపోయినా, గొడ్రాలైనా, రజస్వలైనా, ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, ప్రసూత సంస్కృత కాపి యాదృశి తాదృశి ద్విజాః అత్ర క్షేత్రే మృతా చేత్ సాయన్మోక్ష భాండనత్ర సంశయః. అంటే ఇక్కడ ఎవరు ఇక్కడికి రావటానికి కానీ, ఇది చెయ్యటానికి కానీ, ఇక్కడ వీళ్ళకొకలాగా వాళ్ళకొకలాగా అన్నది భేదం లేదు అని స్పష్టం చేస్తున్నాడు. అందుకే ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా చెప్పి మళ్ళీ పురుషులకి స్త్రీలకి కొన్ని అవస్థలు మారుతూ ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళంటే స్త్రీని చూసినట్టుగా పురుషుణ్ణి చూడరు. అది ఎక్కువగా స్త్రీల మీద మనకి అది పెడుతూ ఉంటారు కొన్ని ఆక్షేపణలు. అందుకే ఇక్కడ శుద్ధంగా ఉన్న, అశుద్ధంగా ఉన్న, అలాగే కన్యత్వంలో ఉన్న, వివాహం అయిపోయిన, పిల్లలు ఉన్న వాళ్ళైనా, పిల్లలు లేని వాళ్ళైనా, వైధవ్యంతో ఉన్నా సరే, అలాగే మనకి ఈ నెలసరి వచ్చే క్రమంలో కొన్ని కొన్ని ఎలా అయితే మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పటికీ కూడా అప్పుడే
ప్రసవం చేసిన వాళ్ళైనా సరే, అలాగే ఎటువంటి గుణానికి లోబడి ఉన్న వాళ్ళైనా సరే, ఈ స్త్రీమూర్తులు ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వీళ్ళందరూ ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పుడైతే మరణిస్తారో వాళ్ళకు కూడా ముక్తే లభిస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు. స్వేదనశ్చ అండజో వాపి అద్భుజోత జరాయుజః మృతో మోక్షమవాప్నోతి యథార్థాన తథా క్వచిత్. అలాగే ఇక్కడ మనుషులు అంటే ఇక్కడ స్త్రీల గురించి పురుషుల గురించి, స్త్రీలు ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్వేదజ, అండజ, ఉద్బీజ, ఇంకా జరాయుజ అంటే ఏవైతే క్రిములు, కీటకాలు, జంతువులు కొన్ని అండాల నుంచి ఉత్పత్తి చెందినవి, ఇలాగే మనకి ఏవైతే క్రిములు, కీటకాలు ఉన్నాయో, అలాగే ఇప్పుడు చెట్లు అన్నవి ఎలా అయితే బీజాల నుంచి ఉత్పత్తి చెందినవి, అలాగే కొన్ని జీవరాశులు ఆ జంతువుల నుంచి ఎలా అయితే మనం మళ్ళీ గర్భం నుంచి శిశువుని మనం ఎలా అయితే తీసుకొస్తున్నామో మనుషులకు వచ్చినట్టుగా, అలాగే కొన్ని జీవరాశులు కూడా అట్నుంచే ఉద్భవిస్తాయి. ఇలా ఎటువంటి ప్రాణి సముదాయం అయినప్పటికీ కూడా ఈ క్షేత్రంలో మరణిస్తే వాటికి కూడా మోక్షం లభిస్తుంది. ఇలా మళ్ళీ వేరే ఎక్కడన్నా జరిగితే అక్కడ లభించదు. ఈ క్షేత్రంలో మరణిస్తే ఈ ఎటువంటివైనా సరే స్వేదజాలు, అండజాలు, బీజాలు, అలాగే ఈ జరాయుజాలు ఈ ప్రాణులందరికీ కూడా మోక్షమే లభిస్తుంది. జ్ఞానాపేక్షాన చాత్రీవ భక్త్యాపేక్షాన వై పునః కర్మాపేక్షాన దేవ్యత్ర దానాపేక్షాన చైవహి. ఒక్కొక్కటి కూడా ఎంత చక్కగా చెప్పబడి ఉంది అంటే, అలాగే ఇక్కడ పరమేశ్వరుడు దేని స్పష్టపరుస్తున్నాడు అంటే, ఓ దేవి ఇక్కడ జ్ఞాని యొక్క అపేక్ష లేదు. అంటే ఈ మరణించిన వాళ్ళు జ్ఞానంతో ఉన్న వాళ్ళకే మోక్షం లభిస్తుందని కాదు, ఎవరు మరణించినా లభిస్తుంది. అంటే వాళ్ళు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా భక్తుడైనా భక్తుడు కాకపోయినా సత్కర్మలు చేసిన వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా, దాన ధర్మాలు చేసిన వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా సరే ఇక్కడ గనక మరణం సంభవిస్తే తప్పకుండా ముక్తి లభిస్తుంది. సంస్కృత్యాపేక్ష నైవాత్ర ధ్యానాపేక్ష నకర్హిచిత్ నామాపేక్ష అర్చనాపేక్ష సుజాతీనాం తథార్థన. అలాగే ఇక్కడ కొన్ని సంస్కారాలు సద్బుద్ధి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది ధ్యానంలో లీనమైపోయి ఉంటారు, కొంతమందికి అది చేయటం కూడా చేత కాదు. అంటే ఇవి ధ్యానంలోకి వెళ్ళారు అంటే నిగ్రహణ ఉన్నవాళ్ళు, నిగ్రహణ లేనివాళ్ళు, అలాగే పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, అది లేని వాళ్ళు, పూజలు బాగా చేస్తున్నవారు, పునస్కారాలు చేస్తున్నవారు, అవి చెయ్యని వాళ్ళు కూడా. అంటే ఇక్కడ ఎవరు మరణించినా సరే అందరికీ మోక్షం వస్తుందని చెప్పి మళ్ళీ ఇంతలాగా ఎందుకు స్పష్టపరచటం అంటే, మళ్ళీ ఇక్కడ మనకున్న పరిపక్వతకి మళ్ళీ అక్కడ భేదాలు చూపిస్తాం. అందుకే అక్కడ భేదం అన్నది లేదని స్పష్టపరుస్తూనే, ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఇక్కడ గనక మరణం అన్నది మనకి సంభవించింది అంటే, ఇది మళ్ళీ నువ్వు దేనిలో ఉన్నవాడివి, నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడివి, ఆ నామఖ్యాతి ఇవన్నీ కూడా వైభోగాలు ఇవన్నీ కూడా మన ఆర్థిక స్థితి కానీ ఇవేవి కూడా అక్కడ చూడబడవు. అందుకే ఎవరికైనా సరే ఒకటే గతి, వచ్చింది అందరూ అక్కడి నుంచే వెళ్ళేది కూడా అందరూ అక్కడికి. కానీ ఈ మరణం అన్నది ఇతర ప్రదేశాల్లో ఎక్కడన్నా సంభవించినా మళ్ళీ ఇట్లా కలగదు. అందుకే ఇక్కడ జీవ సముదాయమైనా సరే మానవ సముదాయమైనా సరే ఎవరికైనా సరే ఇక్కడ మరణం అన్నది సంభవిస్తే మోక్షమే వస్తుంది. అయినా సరే మానవులైనా జీవరాశి అయినా చెట్టు చేమలు అంటే చరాచర జీవరాశి సముదాయం అన్నప్పుడు ఏదైనప్పటికీ కూడా ఈ క్షేత్రంలో గనక మరణం అన్నది సంభవిస్తే వాళ్ళకి తప్పకుండా ముక్తే లభిస్తుంది. మమ క్షేత్రే మోక్షదేహి యోవావస్తి మానవః యథా తథా మృతః స్యాచ్చి మోక్షమాప్నోతి నిశ్చితం. ఎవరైనప్పటికీ కూడా మనుషులు అవ్వచ్చు, క్రిములు, కీటకాలు ఎవరన్నా అవ్వచ్చు, ఇది మోక్షదాయకమైన క్షేత్రము. అందుకే ఇక్కడ నివాసం ఉండటం, ఇక్కడ మరణించటం ఏది సంభవించినా సరే ఏ ప్రకారంగా, పైగా ఇక్కడ మరణం అన్నది మళ్ళీ ఈ ప్రకారంగా మరణం అయితే ఆ గతి, ఆ ప్రకారంగా అయితే ఈ గతి అని కూడా మళ్ళీ భేదం లేకుండా ఆ మరణం అన్నది ఎలా సంభవించినప్పటికీ కూడా తప్పకుండా మోక్ష ప్రాప్తి అన్నది లభిస్తుంది. ఏతన్మమాపురం దివ్యం గుహ్యాదా గుహ్యతరం ప్రియే బ్రహ్మాదయోపి జానంతి మాహత్యం నాస్య పార్వతి. అందుకే ఇప్పుడు పార్వతీదేవికి మళ్ళీ ఓ ప్రియ ఇక్కడ నా ఒక్క దివ్యమైనది అంటే ఇక్కడ
తన అంశగా తానే ఉన్నవాడు, తానే చేసినవాడు. అదే చేశాడా? సర్వం చేసింది ఆ పరమాత్మే. కానీ ఇది విశేషమైనది, నా దివ్యపురము చాలా గోప్యమైనది, రహస్యానికే అతి రహస్యమైనది అని చెప్పటం. అందుకే పార్వతి ఇక్కడ బ్రహ్మాది వాళ్ళకు కూడా ఈ మహత్యము పూర్ణంగా తెలియదు. మహత్క్షేత్రమిదం తస్మాదమీభుక్తమితి స్మృతం సర్వేభ్యో నైమిషాదిభ్యః పరం మోక్షప్రదం వృతి. అందుకే ఇక్కడ ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, అందరికీ కూడా మోక్షమే ప్రసాదింపబడుతుంది ఈ మహత్తర క్షేత్రమైన వారణాసిపురంలో. ఇక్కడ అవిముక్త అని అందుకే ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఉన్నది కూడా అవిముక్తేశ్వర లింగము. మరణానంతరము ఎలా అయితే నైమిషరణ్యాది క్షేత్రాల్లో ఎక్కడైతే మోక్షప్రద అని చెప్పబడి ఉంటుందో, అలాగే ఈ క్షేత్రంలో మోక్షమే లభిస్తుంది. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 23rd చాప్టర్లో 22 శ్లోక సంపూర్ణం.